నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. చాలామందికి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటేనండి, మనం మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, స్టాక్స్లో కానీ అందరికి తెలుసు, ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ హైలో ఉందో అట్లాంటి టైంలో మనం డెట్కి మూవ్ అవ్వాలి. ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్గా ఉంది, నెక్స్ట్ బుల్ రన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు మనం డెట్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. ఇది థియరీ. అందరికి తెలిసిన థియరీ ఏంటంటే, హైలో ఉన్న మార్కెట్ అప్పుడు మనం కొంత అమ్మేసుకొని డెట్లోకి పోవాలి. మార్కెట్ ఎప్పుడు స్టేబుల్గా ఉందో అప్పుడు ఈక్విటీకి వెళ్ళాలి. కానీ ఒక ఫిజికల్గా మనం చేయగలడం పాసిబుల్ అంటే పాసిబుల్ కాదు. దీనికోసంగా సపరేట్ టూల్స్ వాడాల్సి ఉంటుందండి. అలాంటి టూలే డైనమిక్ యాసెట్ అలొకేషన్ అనే టూల్ ఉంటుంది. సో ఈ టూల్స్ వల్ల ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, బయట మార్కెట్లో ఉన్న పిఈ రేషియోస్ ఎలా ఉన్నాయి, మార్కెట్ వాల్యుయేషన్ ఎలా ఉంది, రిస్క్లో ఉందా, కన్సర్వేటివ్లో ఉందా అని చూసుకొని ఆటోమేటిక్గా ఫండ్స్ని మూవ్ చేస్తుంది. అంటే మనకున్న ఈక్విటీ పోర్షన్ని మార్కెట్ బాగా హైలో రిస్క్లో ఉంది, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కొంచెం ఈక్విటీ తగ్గించి ఈ డెట్ పోర్షన్ పెంచి, అలాగే డెట్ పోర్షన్ని ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్ అయిపోయిందో డెట్లో నుంచి మళ్ళీ ఈక్విటీకి షిఫ్ట్ అవుతుంది. ఇదే డైనమిక్ అసెట్ అలొకేషన్ అంటే. సో ఇట్లాంటి టూల్స్ కూడా చాలా బయట మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి మనకి. సో దాని ద్వారా ఏంటంటే మనం కొంచెం కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఓకే, నేను మార్కెట్ని వాచ్ చేయకపోయినా ఒక సిస్టమ్ అనేది చూసుకుంటుంది మార్కెట్ ఈక్విటీ నుంచి డెట్ నుంచి ఈక్విటీ మార్చడానికి అని చెప్పొచ్చు. కొంతమంది ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే, నేను పెట్టే ప్రతి రూపాయి కూడా 30% డెట్లోకి వెళ్ళాలి, 70% ఈక్విటీలోకి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్తో వస్తారు. సో వాళ్ళ రిస్క్ డెట్ పెట్టి ఉంటుంది. సో అట్లాంటిప్పుడు కూడా మనం కొన్ని టూల్స్ ఉంటాయండి. E70 అంటాం. E70 అంటే ఈక్విటీ 70, డెట్ 30. సో అట్లా మనం తీసుకున్న ఎస్ఐపి కావచ్చు, లంసమ్ అమౌంట్ కావచ్చు, పెట్టేటప్పుడే ఆటోమేటిక్గా రెండింటిలో డైవర్స్ అయిపోతుంది. కొంతమంది 50-50 అడుగుతారు. అంటే 50% ఈక్విటీ, 50% డెట్. సో మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా 2 భాగాలుగా చేసి కొంత డెట్లోకి కొంత ఈక్విటీలోకి వెళ్ళాలి అంటే అది ఒక ఫండ్లో దొరకదు. కాబట్టి మనం ఇట్లాంటి టూల్స్ వాడి అలా ఈక్విటీ 70, ఈక్విటీ 60, ఈక్విటీ 80 మనకున్న రిస్క్ అబిలిటీ బట్టి ఎక్కువ రిస్క్ తీసుకోవాలా, తక్కువ రిస్క్ తీసుకోవాలా అని సిస్టమ్ చెప్తే, ఆ సిస్టమ్ వల్ల మనకు డైవర్సిఫైడ్ ఫండ్స్లోకి వెళ్ళిపోతాయండి. ఆ సిస్టమ్ ఏంటంటే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది ఫండ్స్ని. ఇప్పుడు మార్కెట్లో ఉన్న బెస్ట్ ఈక్విటీ ఫండ్స్, అలాగే మార్కెట్లో ఉన్న బెస్ట్ డెట్ ఫండ్స్ తీసుకుంటుంది. అలా ఆ డెట్ ఫండ్స్లోని ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో డెట్ ఫండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే ఆర్బిట్రాజ్ ఫండ్స్ తీసుకుంటుంది. ఆర్బిట్రాజ్ ఫండ్స్లో ఎందుకంటే టాక్సేషన్ అనేది డెట్ ఫండ్లో కన్నా ఆర్బిట్రాజ్ ఫండ్లో ఈక్వల్గా ఉంటుంది, ఈక్విటీ ఈక్వల్గా ఉంటుంది. చూడండి, చాలామందికి తెలుసు, మనకి ఈక్విటీలో వచ్చి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమో 15% ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమో ఆఫ్టర్ 1 lakh 10% ఉంటుంది. కానీ డెట్లో వచ్చేసి ఏంటంటే, మనకి షార్ట్ టర్మ్ అయితే స్లాబ్ ప్రకారం మనం ఏ స్లాబ్లో ఉన్నామో ఆ స్లాబ్లో కట్టాల్సి వస్తుంది. అదే 1 year దాటితే కనుక లాంగ్ టర్మ్ అయితే కనుక 20% కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి డెట్లో కొంచెం మనకి ఎక్కువ టాక్సేషన్ ఉంటుంది. కాబట్టి ఆర్బిట్రాజ్ ఫండ్స్ అనేవి డెట్ కేటగిరీ కింద పెట్టి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఈక్విటీ అంత రిస్క్ కాకుండా రిస్క్ తగ్గుతుంది, బట్ టాక్సేషన్ ఏమో ఈక్విటీ టాక్సేషన్ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇందులో మనకి E100, E80, E50, E60 అట్లా మనకి ఈక్విటీ ఎంత కావాలో అంత మనం సెట్ చేసి బ్యాలెన్స్ని డెట్లో పంపిస్తూ ఉంటే మనం మార్కెట్ని పట్టించుకోక్కర్లేదు. ఓకే, నా రిస్క్ డెబిలిటీ ప్రకారమే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. కాబట్టి రేపొద్దు మార్కెట్ పెరిగిందా, తగ్గిందా, పెరిగిందా అన్న ఆ ఫ్లక్చుయేషన్స్ మనం చూసుకోక్కర్లేదు. ప్రతిసారి మనం సిస్టమ్కి వెళ్ళి కంగారు పడిపోయి ఫండ్స్ మార్చాలా వద్దా అనేది మనం చూసుకోక్కర్లేదు. అంతా సిస్టమే చూస్తుంది. చూడండి, కొంతమంది కన్జర్వేటివ్గా ఉంటారు. ఎలా అంటే, బ్యాంక్లో పెట్టిన ఎఫ్డీ కంటే 2 రూపీస్ ఎక్స్ట్రా వచ్చే సరిపోతుంది నాకు అంటారు. సో అట్లాంటి వాళ్ళకి 85% దాకా కూడా డెట్లో పెట్టి కేవలం 15% మాత్రం ఈక్విటీలో పెడతాము. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీకు బ్యాంకులో ఉన్నంత సేఫ్టీ, భరోసా కూడా డెట్ ఫండ్స్లో ఉంటుంది. కాబట్టి అందులో ఉండే ప్యూర్ ఈక్విటీ బాండ్స్ ఉంటాయి. కాబట్టి మన బాండ్స్ మీద 8%, 9% రిటర్న్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు మార్కెట్లో వాలిటాలిటీ తగ్గుతుంది. అంత పెద్ద వాలిటాలిటీ మార్కెట్లో మనకు ఉండదు. సో కాబట్టి కన్జర్వేటివ్ ఫండ్స్లో ఏమవుతుందంటే, మీరు చూసుకోండి, 85% డెట్లో ఉంటుంది. కొంచెం అధికంగా రావాలి కాబట్టి మనకి ఎఫ్డీ కంటే ₹1, 2 రూపీస్ ఎక్స్ట్రా రిటర్న్ కావాలి. కాబట్టి ఈ 50% ఈక్విటీలో ఏదైతే పెట్టామో దాన్ని అది చూసుకుంటుంది. సో కాబట్టి ఏంటంటే, మనకి కన్జర్వేటివ్లో కూడా చూస్తే 13% CAGR వచ్చినాయి. అంటే మనకు చూస్తే బ్యాంక్లోనేమో మీకు కేవలం వచ్చేసి 8%, 7%, 6.5% అట్లా రకరకాల మన ఏజ్ని బట్టి ఉంటుంది, బ్యాంకుని బట్టి ఉంటుంది. ఇందులో మనం అలా కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో తీసుకున్నా కూడా ఈవెన్ 85% డెట్ పెట్టి 15% మాత్రం ఈక్విటీ పెట్టినందువల్ల మనకి లాస్ట్ ఇయర్ 13% రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కొంచెం బుల్ రన్ వచ్చింది కాబట్టి 13% వచ్చింది. ఒకవేళ కనుక బుల్ రన్ లేకపోయినా కూడా మనకి 11%, 10 to 11% అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్ కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి కన్జర్వేటివ్ ఫండ్స్లో ఇస్తున్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఆర్డినరీగా సింపుల్గా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్కి ఎందుకు వస్తారు? పోస్ట్ ఆఫీస్ కంటే, బ్యాంక్ కంటే, గోల్డ్ కంటే, రియల్ ఎస్టేట్ కంటే కూడా కొంచెం ఎక్కువ లాభం రావాలని చెప్పి. సో ఒకసారి మనం మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చిన తర్వాత
ఒక ఆర్డినరీ ఫండ్స్తో సంతృప్తి పడకుండా అందులో కూడా కొంచెం మెరుగులు చేస్తే బెస్ట్ రిటర్న్ తీసుకోవచ్చని చెప్తున్నాను. సో కాబట్టి ఇందులో ఉన్న టూల్స్ మనం వాడుకొని మార్స్ మ్యూచువల్ ఫండ్ ఆటోమేటిక్ రీబ్యాలెన్స్ సిస్టమ్ కావచ్చు, అట్లాగే డైనమిక్ అసెట్ అలొకేషన్ టూల్స్ కావచ్చు, ఇట్లాంటి టూల్స్ వాడుకుంటే కొంచెం లాభం అనేది అత్యధికంగా వస్తుంది. సో కాబట్టి రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి ఫ్యూచర్లో కొంచెం ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, మనం అట్లాగే పిఎంఎస్లో కూడా చాలా అనుకున్నాము. లిక్విడ్ ఫండ్స్ పోర్ట్ఫోలియో ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు లిక్విడ్ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. అంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటంటే మనకు ఏదైనా అత్యవసరంలో మన శాలరీని 6 టైమ్స్గా శాలరీ అంటే 6 టైమ్స్ చేయాలి. వచ్చిన అమౌంట్ మన దగ్గర చూడండి లే ఆఫ్స్ అవుతున్నాయి. ఈ మధ్య చాలా బాగా వింటున్నాము, లే ఆఫ్స్ అవుతున్నాయి. అలాగే ఏదైనా ఎమర్జెన్సీలో పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. ఒకప్పుడు అంటే స్కూల్ ఫీజు ఎవ్రీ మంత్ ఉండేది. ఇప్పుడు స్కూల్ ఫీజు వచ్చి 2 టైమ్స్ తీసుకుంటున్నారు పర్ యానం. సో ఆయన కట్టాల్సి వస్తుంది, పెద్ద అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో ఇట్లాంటివన్నిటి కూడా ఎమర్జెన్సీలో మనకు కావాలి అంటే, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ హాస్పిటలైజేషన్ కావాలన్నా కూడా కొంచెం ఎమర్జెన్సీ కిట్ మనం చేసుకోవాలనుకుంటాం. సో ఆ ఎమర్జెన్సీ కిట్ కూడా ఎలా ఉండాలి అని అనుకుంటే, ఇందులో కూడా మనకు టూల్ ఉంటుందండి. లిక్విడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది. ఆ లిక్విడ్ పోర్ట్ఫోలియో వచ్చి ఒక 5 ఫండ్స్ ఉంటాయి. అందులో మన అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. మనకి ఆర్డినరీ చూడండి, ఒక్కొక్క ఫండ్ హౌస్లో మనకి డిఫరెంట్ డేటా ఫండ్స్ ఉంటాయి. ఒకటి 12% రిటర్న్ ఇస్తే, వాళ్ళు 5% రిటర్న్ ఇస్తే, వాళ్ళు 7% రిటర్న్ ఇస్తే. సో ఇట్లా యావరేజ్ ఆఫ్ 5 తీసుకుంటే మనకి కన్సిస్టెంట్గా 8 to 9% రిటర్న్ వస్తుంది. సో కాబట్టి మనం టూల్స్ వాడండి, బ్రహ్మాండంగా రిటర్న్ తీసుకోండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.